ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములు శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 21వ వచనములో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దైవజనమా, దేవుని మూలముగా సమస్తము ఆయనకు మహిమకరంగా మనము జరిగించే వారంగా ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. క్రీస్తు యేసు ప్రభువారు ముఖ్యమైన మూలరాయి అయింటుండగా ఆయనపై మనము ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడేటువంటి వారంగా సజీవమైన రాళ్ళుగా దేవుడు మనల్ని సమకూరుస్తూ ఉన్నాడనే సత్యాన్ని మనం ఎరుగుదుము. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి ఈ విధంగా ఆయనకు మహిమ తీసుకుని వచ్చే కార్యాలు మనం జరిగించాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. రోమపత్రిక 11వ అధ్యాయం 36లో అపోస్తలుడైన పౌలు గారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఆయన మూలమును, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక, ఆమేన్ అని దైవజనుడు పౌలు గారు రోమాలో ఉన్న సంఘానికి వ్రాస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయన మూలముగా మనము చెల్లించుచున్నాము, మనము జీవించుచున్నాము అనే సత్యాన్ని మనం ఎరుగుదుము. మనకు కలిగిన జీవము, రక్షణకు మూలము ప్రభువైన యేసుక్రీస్తు వారై ఉంటున్నారు. కనుక మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఆయన నిమిత్తము సమస్తము మనం జరిగించి ప్రభువుకు మహిమను తీసుకుని వచ్చే వారంగా ఉండాలి. మీరు భోజనము చేసినను, పానము చేసినను, మరేమి చేసినను ప్రభువుకు మహిమకరంగా చేయాలనేది దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉంటున్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని ప్రజలంగా మనం ఏ రీతిగా మన జీవితంలో కొనసాగుతూ ఉంటున్నాం. తిమోతికి రాసిన 2వ పత్రికలో పౌలు గారు 4వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగునుగా, ఆమేన్ అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, పరలోక రాజ్యమునకు చేరే వరకు ప్రభు మనల్ని కాపాడి సంరక్షించేవాడుగా ఉంటాడు. అయితే మనము ఆయన వైపు చూసినప్పుడు మాత్రమే, ప్రభువుకు మహిమకరంగా మనం జీవించినప్పుడు మాత్రమే ఆయన మహిమను మనం దొంగిలించే వారంగా ఉండకూడదు. మనం ఏమి చేసినను ప్రభువుకు ఘనత మహిమ కలిగేటట్లుగా చేయాలి. కనుక ఆ విధంగా చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక.